టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం బడిబాటలో భాగంగా నేడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మూసాపేట పాఠశాలలో మహిళా సంఘాల సభ్యులు యువజన సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్లా సమావేశానికి శ్రీ ఎస్ రాజేశ్వర్ రెడ్డి ఎంఈఓ మరియు జిహెచ్ఎం మూసాపేట మాట్లాడుతూ మన ఊరి పాఠశాలలో అన్ని రకాల ఆధునిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంతో పాటు మంచి విద్యను అందించడానికి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని, జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. కావున ప్రైవేట్ స్కూల్ ఉన్న మరియు ఇతర విద్యార్థులను మన పాఠశాలలో చేర్పించాలని, అందుకు గ్రామ యువకులు మరియు మహిళా సంఘాలు సహకరించాలని కోరారు. శ్రీమతి కవిత హెచ్ఎం ప్రైమరీ స్కూల్ అలాగే ప్రైమరీ స్కూల్స్ గారు మాట్లాడుతూ 1 నుండి 5 తరగతుల వరకు ఇంగ్లీష్లోని బోధన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏపీసీ చైర్పర్సన్ ఎస్ఎంటీ తిరుపతమ్మ, శ్రీమతి తిరుపతమ్మ, శ్రీ వి కృష్ణ, నేతాజీ యువజన సంఘం ప్రెసిడెంట్ అండ్ శ్రీ ముక్తార్ సెక్రటరీ, ఇతర యువజన సంఘ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ భాస్కర్, సి నరసప్ప మరియు శ్రీ సిజి మధుసూదన్ పాల్గొన్నారు. ఎందుకంటే కార్పొరేట్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ ఉన్నాయి, మన దగ్గర డిజిటల్ క్లాస్ ఉన్నాయి. మన దగ్గర ఐఐటి ప్యానల్స్ మన దగ్గర 3 ఉన్నాయి, మన దగ్గర 1, 2 ఉన్నాయి, మన దగ్గర 3 ఉన్నాయి. ఈ యొక్క ప్యానల్ ఒక్కొక్క ప్యానల్ 4 లక్షలు, ఈ టీవీ 4 లక్షలు. ఇలాంటి 4 లక్షల టీవీలు మన దగ్గర 3 ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ ల్యాబ్ దాదాపు 3 ఉన్నాయి. 10 కంప్యూటర్లు మన దగ్గర 12 కంప్యూటర్లు ఉన్నాయి. సఫిషియెంట్ ఫర్నిచర్, మీరు చూస్తున్నారు ఈ ఫర్నిచర్, ఇది మొత్తం దాదాపు నియర్లీ మన స్కూల్కి వచ్చిన మొత్తం ఫర్నిచర్ విలువ 14 లక్షలు. 14 లక్షల ఫర్నిచర్ మన స్కూల్ మన పిల్లల తరగతి వచ్చింది. ఊహించిన రైట్ మీరు ఇంత ఫర్నిచర్ మనకు వస్తుందని ఊహించారు. ప్రతి క్లాస్ లో ఫ్యాన్స్ అంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రూమ్లలో కూడా 4 ఫ్యాన్లు. కేయాన్ ఉంది, కేయాన్ అంటే ఎక్కడ పోతే అక్కడ మనము స్క్రీన్ వేసి తిరిగి. తర్వాత ప్రొజెక్టర్ ఉంది. ప్రొజెక్టర్ అంటే మీరు ఎక్కడైనా తీసుకుపోయొచ్చో చూస్తే మొత్తం దాన్ని మనము ఇది సెల్ ఫోన్ తో కనెక్ట్ చేస్తే ప్రపంచంలో ఏం జరుగుతుంది మొత్తం దీంట్లో మొత్తం చూపించవచ్చు. మళ్ళా ఫెసిలిటీస్ విషయం, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ తల్లులు ఉన్నారు కాబట్టి మీకే దీనిపైన బాధ్యత ఎక్కువ ఉంది. ఒకటి ఏంటంటే గతంలో మన ప్రభుత్వ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు ఒక తేడా కనిపించింది. గతంలో మేమంతా కూడా మన ప్రైవేటు మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. తర్వాత ఏమైందంటే ప్రైవేట్ పాఠశాలకు గవర్నమెంట్ పాఠశాలకు ఒక తేడా ఏముండేదంటే ఇక్కడ తెలుగు మీడియం ఉండేది, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండేది. అది ఒకటి సాగు పెట్టుకొని మనం ప్రైవేట్ మధ్య వెళ్ళాలి. ఇంకోటి ప్రైవేట్ స్కూల్లో కొంత వసతులు ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ వసతులు తక్కువ ఉన్నాయి అనేటువంటి ఒకటి అదొక కారణం. దాంతో పాటు కొంత టీచర్ల యొక్క కొరత కొంత ఉండేది. ఇవన్నీ గతంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇవన్నీ కూడా ప్రైవేటు స్కూళ్ళకు మించినటువంటి వసతులు మన దగ్గర ఉన్నాయి. మించిన వసతులు మన దగ్గర ఉన్నాయి. మన ప్రైవేట్ పాఠశాలకు పిల్లలను పంపించాలంటే మళ్ళీ ప్రతి నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, కనీసం 30, 40, 50, 60, 70 స్కూల్ బట్టి ఉంటాయి. 1,00,000 వరకు ఉన్నాయి. 1,50,000 వరకు మన ఫీజు కట్టాలి సంవత్సరానికి. మన దగ్గర ఎలాంటి మన దగ్గర ఒక ఎగ్జామ్ ఫీజు మాత్రం కట్టాలి.